Sorry. And Kalki, come on. అరే సారీ రా పిల్లతుంది కల ఆల్రెడీ ప్రశాంత్ని శ్రీకాంత్ ఇప్పుడు ఇద్దరు కలిసి వర్క్ చేస్తుంటారు ఈ సినిమాలో. అంటే శ్రీకాంత్కి చాలా ఇంపార్టెంట్, అట్ ద సేమ్ నాకు చాలా ఇంపార్టెంట్. నేను ప్రశాంత్ లేకపోతే డిస్కస్ చేయను, ఎందుకంటే ప్రశాంత్ ఫేస్ నాకు హ్యాపీ అనిపిస్తుంది. వాడు ఏం చెప్పినా అది ఇది కరెక్ట్ సార్, ఇది బాగుంది అని ఇప్పుడు చెప్తూ ఉంటాడు. ఈ స్టోరీ డిస్కషన్స్లో వెరీ ఇంపార్టెంట్ పర్సన్. అండ్ యూ హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్ రా, చాలా బాగుంది. థ్యాంక్ యూ, లవ్ యూ. ఓకే కల్కి ఈ అంటే ఇంతమంది పరిచయం చేస్తున్నాడు బికాస్ నేను రైటింగ్లో డైరెక్షన్ అందరూ కూర్చుంటాం, మీ అందరూ ఇన్వాల్వ్ అయి ఉంటాం. ఇట్స్ నాట్ మై ఈ మొత్తం ఈ సక్సెస్ అంతా ఒక సుకుమార్ అని చెప్పక్కర్లా. సుకుమార్ అనే వాడికి సెపరేట్ అస్తిత్వం లేదు, ఎగ్జిస్టెన్స్ లేదు. మేము అందరం కలిపే సుకుమార్. ఇది మీరు ఎగ్జాగరేషన్గా చెప్తారనుకుంటారు, బికాజ్ మీరు ఏదో ఊరికే చెప్తాను అనుకోవచ్చు, కానీ దిస్ అ ట్రూత్. మీరు నా టీంతో ఉంటే కనుక మీరు ఎక్స్పీరియన్స్ చేయగలరు ఎవరు వచ్చినా. సో ఇట్లా ప్రవీణ్, వెంకట్, అలాగే కల్కి కూడా మొత్తం స్క్రిప్ట్ సంబంధించి ప్రతి చూసుకోవడం కానీ, డిస్కషన్ కానీ, తొలక వెర్షన్ రాయడం కానీ. థ్యాంక్ యూ కల్కి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ పవన్, అరే నేను పెట్టాల్సి వస్తాను మీ అందరికీ. వీడు భయంకరమైన ఫ్యాన్ నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యాన్ అంటే నా దగ్గరికి వస్తే ఎక్కడ నాకు అభిమానం పోద్దు అని చెప్పి తీసుకోవాలి చాలా రోజులు కూడా తిరిగితే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి. ఏం తీసుకోలేదంటే దూరం చూసినప్పుడు నేను చాలా బాగా అనిపిస్తాను, దగ్గరికి వచ్చినప్పుడు నాకు చండాలం తెలుస్తుంది, నేను ఎలా బిహేవ్ చేస్తాను, నేను తుమ్ముతాను, దగ్గుతాను, ఇవన్నీ తెలుస్తాయి, తాగుతాను, అన్నీ తెలుస్తాయని చెప్పి దగ్గర తీసుకోవాలా. కానీ స్టిల్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్గా ఇంకా ఉందరా మిగిలిపోయిందే ఉన్నా. సో తను మొత్తం కంటిన్యూటీ చూసుకుంటాడు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. కంటిన్యూటీ అంటే అది మామూలు విషయం కాదు, బికాజ్ ఎన్ని తిట్లు తినాల్సి వస్తుందో. ఒకసారి హీరో చెయ్యలా అంటే ఇంకోసారి హీరో చెయ్యలా అనొచ్చు. సార్ మీరు చేయలేదని చెప్పాలి, చాలా కష్టపడాలి. నాట్ హీరో ఐమ్ టెలింగ్, ఎవ్రీ ఆర్టిస్ట్, ప్రతి ఆర్టిస్ట్ కూడా. అండ్ ఈ సినిమా జరుగుతున్నప్పుడే మధ్యలో చెప్పాడు, సార్ ఏం చెప్పారను సార్ చెప్పు. ఈ సినిమా వేరే లెవెల్ ఉంటుంది సార్, ఎవరి లెవెల్ అవసరం లేదు, ఇది వేరే సినిమా అంతే. ఈ ఫిగర్స్ ముందే ఊహించాడు తను, మొత్తం ఇండియాలో వచ్చే ఫిగర్స్ అని ముందే చెప్పాడు నాకు యాక్చువల్గా. సార్ ఈ గోస్ టు వేరే లెవెల్ సార్ ఈ సినిమా వెళ్తుంటే, బికాజ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ అదే రేంజ్లో ఉంది, ఏ సీను తగ్గట్లేదు, ప్రతి సీను కూడా మీరు మొత్తం ప్యాక్ చేస్తున్నారు. ఇది ఎక్కడ ఈ సినిమా తప్పు చేస్తారని ముందు నుంచి చెప్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ పవన్, లవ్ యూ. వీరు రాలేదా? షికావత్. యాక్చువల్గా మా దాంట్లో వీరేంద్ర సింగ్ షికావత్ ఉన్నాడు, తన పేరుతోనే భన్వర్ సింగ్ షికావత్ అని పెట్టాం. సో ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ పేరు భన్వర్ సింగ్ షికావత్ అని రావడానికి కారణం తనే. ఆ షికావత్ జుకేగా నహీ సాలా ఉంది కదా, అతను ఇక్కడ మేము తగ్గేదేలని పెడితే వాళ్ళు వేరే రాస్తే లేదు అని జుకేగా నహీ సాలాని క్రియేట్ చేసింది తనే హిందీలో. అది ఎంత పాపులర్ అయిందో తెలుసు మీకు. అలాగే హిందీ డైలాగ్స్లో మీరు చూడండి, తెలుగు వెర్షన్కి హిందీ వెర్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చిన్న పంచెస్ ఉంటాయి, ఎక్స్ట్రా ఉంటాయి. ఇంకా నేను నిన్న నాకు ముంబై నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు, తను ఈవెన్ మాధురి భండార్కర్ గారు ఫోన్ చేశారు, సార్ హిందీ చాలా బాగుంది అని. విశాల్ నా ఫస్ట్ ఏడి, తను రాలేదు, తను కూడా ఫోన్ చేసి చెప్తే. సో హిందీ వెర్షన్ అంత బాగా వచ్చింది అంటే వీరేంద్ర సింగ్ షికావత్. యాక్చువల్గా తనకి వీరేంద్ర సింగ్ షికావత్కి హిందీలో రచనా సహకారం కూడా కార్డు ఉంది. సో వీరు, లవ్ యూ వీరు ఫర్ బికాస్ పుష్పవన్ హిందీలో అంత బారాన్ని కూడా కారణం తనే. ఈరోజు పుష్ప 2 కూడా నేను హిందీ సంబంధించి మీరు నమ్ముతారా, హిందీ కాపీ ఇంతవరకు చూడలేదు అంటే. ఎంత నమ్మకం మీద, వీరు మీద ఎంత నమ్మకం ఉంటే నేను ఎంతో హిందీ కాపీ చూడాల. అఫ్కోర్స్ హిందీ నాకు అర్థం కాదనుకోండి, అది వేరే విషయం. సో అలాగే నేను చూడలేదంటే మరో అనుకోవద్దు, బట్ అంత నమ్మకం అని చెప్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ నాకు చూపిస్తుంటాడు, పంపిస్తుంటాడు, చేస్తుంటాడు, కానీ మొత్తం కాపీ చూడలేదని చెప్తున్నా నేను. అండ్ థ్యాంక్ యూ వీరు, లవ్ యూ. అండ్ ఏమైనా తీసుకుంటే కమల్ యాక్చువల్గా తను అరే అందరు కన్వర్ట్ పెట్టేస్తాం సారీ. కమల్ తను లెక్చర్గా చేసేవాడు. లెక్చర్ చేస్తూ రంగస్థలం గురించి ఎవరో ఒకళ్ళు బాగా రాశారు, ఒక వ్యాసం రాశారు, రంగస్థలాన్ని ఇది ఉంది అది ఉంది అని. అబ్బా ఇంత తెలుగు బాగా రాస్తూ ఇంత బాగా ఎనలైజ్ చేస్తున్నాడు ఈ అబ్బాయి ఎవరని ఒకసారి పిలిచారు మాట్లాడడానికి. మాట్లాడిన తర్వాత ఇదొక పెద్ద గ్రంథాలయం, ఎన్ని బుక్స్ చదివాడో తనకే తెలియదు. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. మీరు తెలుగులో ఏ బుక్ చెప్పండి అది తను చదివేస్తుంటాడు. ఇప్పుడు తను నా గ్రంథాలు అనమాట, ఏ బుక్ సజెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా. అలాగే కథ సంబంధించి ఏ రీసెర్చ్ అయినా, లిరిక్స్ అయినా, ఏదైనా మాట్లాడాలన్నా
సో కమల్ అందులో వర్క్ చేస్తుంటాడు. ఈ సాంగ్స్ మీకు బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ ఏం పెట్టాలన్నా సెలెక్ట్ చేయడానికి దానికి. అండ్ హీ హ్యాస్ బ్రైట్ ఫ్యూచర్. చాలా మంచి డైరెక్టర్ అవుతాడు. థ్యాంక్ యూ కమల్, విష్ ఆల్ ది బెస్ట్. లవ్ యూ. దీపు, రాము ఇంతకీ రాము ఏం చేస్తాడు నిజంగా నాకు తెలియదు. ఏం చేస్తారా రాము నువ్వు? ఎందుకంటే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరు నాకు చెప్పరు. కొంతమంది జాయిన్ అయిపోతూ ఉంటారు, తెలుసా మీకు ఆ విషయం? ఎవరో బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంటారు. నీకు కొన్నాళ్ళు అబ్బాయి ఎవరు అంటే సార్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సార్ అంటారు. బికాజ్ శ్రీమాను రమేష్ గారు శ్రీమానుని వీళ్ళు కరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి పెడుతూ ఉంటారు. సో మధ్యలో నేను మొన్నే 1 month బ్యాక్ తెలుసుకున్నాను రాజు అని. లవ్ యూ రాజు. తను రామునా చూడండి, చెప్పానా నేను? రాము తను క్లాప్ కొట్టాడు. అలాగని వేరేలా చూడొద్దు, బికాజ్ నేను కూడా క్లాప్ కొట్టాను, ఈ స్థితిలో ఉన్నాను. సో రాము నీకు నేను తెలుసుకుంటాను, అప్పుడు మాట్లాడతాను. అండ్ దీపు మధ్యలో ఎస్కేప్ కాబడింది. యాక్చువల్గా దీపు కూడా పాపం 3-4 years తిరిగి ఉంటాం నా దగ్గర జాయిన్ అవ్వడానికి. 3 years తిరిగి ఉంటాడు నా దగ్గర జాయిన్ కావడానికి. అండ్ సో ఆల్ ది బెస్ట్ దీపు, లవ్ యూ. ఐ నో నేను పర్సనల్గా హెల్ప్ చేస్తే ఆ విషయం చెప్పలేకపోతున్నాను కదా, సినిమా కాబట్టి చెప్పలేకపోతున్నాను. దేవి నాగవల్లి గారు ఎక్కడ రండి. దేవి ఫైర్ బ్రాండ్ ఏమంటారు? దేవి యాక్చువల్గా తను రీసెర్చ్ చేసిన కొన్ని కథలు చెప్తే సినిమాస్ అంటే బయట తను ఆల్రెడీ తన జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి తను రీసెర్చ్ చేసి చెప్తే నేను షాక్ అయిపోయాను. అంటే ప్రపంచంలో ఏ మూలైనా ఏ కథనే ఉంటుందని అన్ని కథలు ఉన్నాయి ఇప్పుడు దేవి దగ్గర. నాకు తెలిసి ఎన్ని కథలనే లెక్కలేదు. తను చెప్తూనే ఉంది నాకు. సో ఇట్స్ లైక్ ఐ థింక్ వన్ ఆఫ్ దెమ్ మేబీ నేను ముందు చేయొచ్చు కూడా, చెప్పలేను. అది అన్నీ కుదిరితే కరెక్ట్గా. అండ్ ఆల్ ది బెస్ట్ దేవి. అండ్ సినిమా అంటే చాలా ఇష్టం. తన కోసం నాకు తెలిసి జర్నలిజం ఇప్పుడు వదిలేసిందేమో కూడా నాకు తెలియదు కంప్లీట్లీగా. సో ఎవ్రీడే స్టూడియో వదిలేసి సెట్లాగా వచ్చి కూర్చొని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ మాకు అందరికి హెల్ప్ చేస్తూ తను ఐ థింక్ తను డైరెక్షన్ ట్రై చేస్తుంది. ఆల్ ది బెస్ట్ దేవి. థ్యాంక్ యూ దేవి. అండ్ అలేఖ్య ఏం చెప్పాలి నీ గురించి? అలేఖ్య ఈ అమ్మాయి అంటే రష్మి గారికి అందరికి కూడా అంటే సెట్లో ఏమున్నా సరే ఒక 5-6 members ఇన్స్ట్రక్షన్ ఉంటారు, స్లాంగ్ ఇన్స్ట్రక్షన్ ఉంటారు. అందులో తనుకు అనమాట. సో రష్మి గారు వస్తే కంపల్సరీ తనకు స్లాంగ్ చెప్పడానికి అమ్మాయి ఎప్పుడు అక్కడే ఉంటుంది. సో ఇట్స్ లైక్ పార్ట్ ఆఫ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయిపోయింది తను. థ్యాంక్ యూ అలేఖ్య. ఆల్ ది బెస్ట్. అండ్ ఆర్టిస్ట్గా ట్రై చేస్తుంది తను కదా, తను ఆర్టిస్ట్గా ట్రై చేస్తుంది. ఆల్ ది బెస్ట్ సార్. బై. థ్యాంక్ యూ. బై. అండ్ విశాల్ ముంబై నుంచి వచ్చాడు. తను ఫస్ట్ ఐడిగా నాకు అంటే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ సారీ డార్లింగ్ బోర్ కొట్టేస్తుంటే ఏమనుకోవద్దు. వాడితో మాట్లాడకపోతే నేను ఆర్యప్పుడు డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పుడు అందరం కొత్త వాళ్ళమే, మాకు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ లేడు. సో నా దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా నేను చెప్పింది నేర్చుకున్నారే. సో ఆ మిస్టేక్స్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి. అలాంటప్పుడు విశాల్ వచ్చాడు ఐ థింక్ ముంబై నుంచి. ఫస్ట్ టైం తన గురించి నేను ఒక యాంగిల్ నేర్చుకున్నా, అంటే ఒక వే నేర్చుకున్నా. సో ఈ డైరెక్షన్ ఒక సినిమాకి సంబంధించి ఆ కన్స్ట్రక్టివ్ ఒకటి ఉంటుంది కదా, ఒక ఫ్రేమ్ ఉంటుంది కదా, ఆ ఫ్రేమ్లో మమ్మల్ని తీసుకెళ్ళాడు. థ్యాంక్ యూ విశాల్. అండ్ యూ హెల్ప్డ్ ఎ లాట్ ఇన్ దట్లో. అంటే ప్రతి విషయాన్ని కూడా ఏదైనా తనకు ఒక వర్కప్ చెప్పామో అంటే మనం మర్చిపోవచ్చు, అది కంపల్సరీ జరుగుద్ది, డెఫినెట్గా జరుగుద్ది ఒక విషయం చెప్పామో అంటే. బికాజ్ ఆ స్టైల్లో తను వర్క్ చేస్తున్నాడు కాబట్టి మాకు అందరికీ ఒక డిసిప్లిన్ నేర్పాడు. థ్యాంక్ యూ విశాల్, లవ్ యూ. తను ఇప్పుడు లేడు, ముంబైలో ఉన్నాడు. రమేష్ గారు ఎక్కడ? రమేష్ గారు లేరా? రమేష్ గారు దాక్కుని ఉంటారు. రమేష్ గారు వెరీ ఇంపార్టెంట్ పర్సన్. ఆయన పారిపోయి ఉంటారు, నాలుగే సిగ్గు ఆయనకి. సో అంటే వెరీ ఇంపార్టెంట్. వేమ వచ్చాడా? రమేష్ గారు అంటే బికాస్ మీ ఫస్ట్ స్క్రిప్ట్ స్టార్ట్ చేసినప్పుడు మొట్టమొదటి కథ ఎవరికైనా చెప్తానంటే రమేష్ గారికి చెప్తాను, నేను ఆయనకి చెప్తారు. హీ జడ్జెస్ వెరీ వెల్. నాతో ఆల్మోస్ట్ 20 years నుంచి ఉన్నారు. 20 years నుంచి నాతోనే ట్రావెల్ చేస్తున్నారు. ఐ థింక్ తను సినిమా చేశానంటే ఫస్ట్ కాపీ ఆయనకే చూపిస్తాను, ఫస్ట్ హాఫ్ అయిందని తనకే చూపిస్తాను, ఒక రీల్ అయిందని తనకు చూపిస్తాను. అండ్ తను ఎయిటింగ్లో మొత్తం ఎయిటర్తో పాటు కూర్చుంటారు. సో థ్యాంక్ యూ రమేష్ గారు. అండ్ మధు, మధు ఎక్కడరా? చంపేస్తానరా నేను రాకపోతే.
వాటర్ ఇవ్వండి కొంచెం, మధు గురించి మాట్లాడి వాటర్ తాగాలి. మధు, అరే కొడతాండ్రా నువ్వు, వెళ్ళిపోయాడా? అలా పరిగెడుతున్నాడు, పారిపోయాడు అనుకుంటా. ఇంకొక డైరెక్టర్ ఈ సినిమాకి మధు. నేను మానిటర్ ముందుంటాను, మానిటర్ వెనకాల ఉంటాడు. అంటే మీరు నిజంగా చెప్తున్నా, అసలు నాకు ఎంత హెల్ప్ అంటే డైరెక్షన్ విషయంలో, తను ఆన్లైన్ ఎడిట్ చేస్తాడు, చెప్పకూడదు కానీ సగం సినిమా తను ఎడిట్ చేసి ఉంటాడు. నవీన్ కూడా తను చేసే సీన్ని యాసిస్ ఉంచేసి ఉంటాడు. అఫ్కోర్స్ అంటే అంత టాలెంటెడ్. ఏదైనా ఇది పండుద్ది సార్, రప్ప అదిరిపోద్ది సార్ అంటాడు అనుకో, అది అదిరిపోద్ది. తగ్గేదే లేదు అంటే అదిరిపోద్ది. పార్టీ మీద పుష్ప అందరూ అనుకుంటారు సార్ అంటే తన జడ్జిమెంట్ ఇస్ లైక్ అమేజింగ్. సెట్లో ఏ సీన్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, దానికి సంబంధించి తన మిస్టేక్స్ అవ్వచ్చు, లేకపోతే ఒక షాట్ కావాల్సినప్పుడు అవ్వచ్చు, నాకు కంటిన్యూస్గా నిరంతరం, చిన్నపిల్లడైనా సరే నిరంతరం నన్ను గైడ్ చేస్తుంటాడు షూటింగ్ జరిగేటప్పుడు. ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ లేపడం వల్ల చాలా బాధ అనిపిస్తుంది. పారిపోవడం కొట్టాలని నిజంగా చెప్తున్నా. వాళ్ళు లేపడం అంటే సగం సినిమా వాడు డైరెక్ట్ చేస్తున్నాడు డెఫినెట్గా నాతో పాటు. అంత ఇద్దరం ఇట్స్ లైక్ సో నేను మనసులో ఏముందో తెలుసుకుంటాడు, వెంటనే తెలిసిపోతుంది తనకి. ఇది కావాలి అనుకుంటే కన్నా వెంటనే తెలిసిపోతుంది తనకి. సార్ అంటే ఇదే కదా మీరు అడిగేదని వెంటనే చెప్పేస్తాడు నాకు. అండ్ మధు బికాస్ అండ్ నవీన్ టీం చెప్పిన టెక్నీషియన్ వచ్చిన నవీన్ గురించి చెప్పాలి. ఐ థింక్ ఎడిటర్ నవీన్ చేతులు పడ్డ ఏ సినిమా సూపర్ హిట్ అవుద్ది. ఎందుకంటే వాడి ఎడిటింగ్ ఎంత సెన్స్ ఉందో స్క్రిప్ట్ రైటింగ్ కూడా అంతే ఉంది. అంటే మొత్తం మన రాసిన స్క్రిప్ట్ని 8 రూమ్లో ఎడిట్ చేస్తాడు, ఇది అక్కర్లేదు అని. సో ఈజ్ లైక్ ఆ విధంగా డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ, ఏదైనా ఒక సినిమా, ఒక యావరేజ్ సినిమా వచ్చిన, ఒక సినిమా వచ్చింది అని తన చేతిలో వస్తే కనుక అది సూపర్ హిట్ సినిమాగా రూపుదిద్దుకుంటుంది. అండ్ అందుకని ఇప్పుడు తను నెంబర్ 1 పొజిషన్ ఉన్నాడు ఎడిటర్గా. థ్యాంక్ యూ నవీన్ అండ్ ఆల్ టెక్నీషియన్స్. ఎవరైనా మర్చిపోయి ఉంటే ప్రకాష్ మాస్టర్ ఫిల్మింగ్ కో డైరెక్టర్. సెట్లో నేను యాక్షన్ కట్ ఎప్పుడు చెప్పాలా, ఎప్పుడు తన నోటి నుంచి వచ్చింది. మొత్తం సెట్లు అరేంజ్ చేసి, షార్ట్ అరేంజ్ చేసి, ప్రతి షార్ట్ తనే అరేంజ్ చేసేసి నాకు చూపిస్తాడు. ఆ తర్వాత నేను డైరెక్షన్ చేస్తాను. అండ్ ప్రకాష్ ఈజ్ వెరీ కీ. అండ్ చాలా యాక్షన్ ఎపిసోడ్స్, ప్రతి యాక్షన్ ఎపిసోడ్స్లో చిన్న పోర్షన్స్ అన్నీ ప్రకాష్ చేస్తుంటాడు. అంటే చాలా రోజుల తర్వాత నాకు మంచి హ్యాండ్ దొరికింది. అలాంటి ప్రకాష్ మాస్టర్ లాంటి హ్యాండ్ ఉండాలి నేను సాఫీగానే సినిమా డైరెక్షన్ చేసుకోగలిగాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మర్చిపోతే కనుక ఇంకో సందర్భంలో చెప్తాను. ప్రేమ్, థ్యాంక్ యూ ప్రేమ్, బికాజ్ నువ్వు కంటిన్యూస్గా నాతోనే ఉన్నావు. ఈవెన్ ప్రతి సాంగ్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నావు. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. నీకేదైనా నీకు థ్యాంక్స్ చెప్పకపోయినా పర్లా, నువ్వేం ఫీల్ అవ్వదు, తమ్ముళ్ళలాగా ప్రతి దగ్గర నడిపించాను నన్ను. థ్యాంక్ యూ ప్రేమ్ అండ్ లవ్ యూ ఆల్. మా అమ్మ చెప్పేది, నేను లాస్ట్కి ఒక మాట చెప్తాను, 2 మాటలు చెప్పాలి. ఒకటి, నేను చెన్నై వెళ్తున్నప్పుడే మా అమ్మ భయపడింది. కాకినాడ వెళ్తుంటే భయపడింది, కాకినాడలో కాలేజీలో జాయిన్ వెళ్తే భయపడింది. నేను చెన్నై వెళ్తున్నా భయపడి, నువ్వు చెన్నై వెళ్తావు బాబు, అక్కడ ఎందుకు రా, ఇక్కడే ఉంది కదా, జాబ్ చేసుకోవచ్చు అనేది. అట్లాంటిది ఇప్పుడు నా సినిమా వరల్డ్ వైడ్గా ఇండియాలో ఇంత పెద్ద స్థాయిలో నా ఫిగర్స్ అనేవి ప్రొడ్యూసర్స్ చెప్తారు, అది 500 కోర్సా 600 కోర్సా ఇప్పుడు క్రాస్ అయింది అనేది. సో అది నాకు సంబంధం లేదు కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. అంటే చివరిగా చెప్పేది, నేను 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన, 6 సంవత్సరాలు కష్టపడి సినిమా నేను 3 డేస్ నుంచి హ్యాపీగా లేను. బికాజ్ డైరెక్టర్ అనేవాడు సెన్సిటివ్గా ఉంటాడు. ఎందుకు లేను అంటే 3 సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన, 6 సంవత్సరాలు కష్టపడి తీసిన, నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను. అలాంటి ఇన్సిడెంట్ పొరపాటున జరగడం వల్ల నా మనసు వికలమైపోయింది. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాతే నేనైనా, బన్నీ గారైనా, ప్రొడ్యూసర్స్ అయినా ఆ నెంబర్స్ ప్రకటించుకోగలిగాం. ఆ విషయం నుంచి బయటకు వచ్చి ఆ విషయాన్ని ప్రకటించుకోగలిగాం. ఐఎమ్ వెరీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ విల్ అష్యూర్ యూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద ఫ్యామిలీ కంప్లీట్గా. వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ తోడుగా ఉంటామని చెప్తున్నాను. అండ్ లవ్ యూ ఆల్. మీరు ఇంత సపోర్ట్ ఇస్తున్నందుకు ప్రెస్కి నా ధన్యవాదాలు. పేరు పేరున నా చాలామంది ఫోన్ చేశారు, ప్రెస్లో అన్వర్ అందరూ ఫోన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. Thank you, Sukumar Garu. Thank you so much once again and big congratulations. And definitely part 1లో పార్టీ ఉందా పుష్ప అని అడిగితే part 2తో బిగ్గెస్ట్ పార్టీని మనందరికీ అందించారు. అండ్ ఫైనలీ part 3 ఉందని.